రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సబలిపరు గ్రామంలో కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆపలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. పెడన నియోజకవర్గానికి స్వచ్ఛందంగా తయారు చేసేందుకు కలెక్టర్ డీకే బాలాజీ ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని కృష్ణప్రసాద్ కొనియాడారు. మానవ వనరులను పెంపొందించుకోవాలని సూచించిన కలెక్టర్ బాలాజీ సింగపూర్ లాంటి దేశాలకు ఏమాత్రం ఆదాయం లేకపోయినా ఆ దేశ అభివృద్ధి మానవ శక్తే కారణమని వివరించారు. నమస్కారం అండి. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి మన కలెక్టర్ గారితో కలిసి ఈరోజు మరి మడక గ్రామంలో ఒక ఫామ్ పౌండ్ని తవ్వించడం, అదేవిధంగా అక్కడ మొక్కలు నాటడం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ఇక్కడ మనకి బలిపరికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాల అయితే ఉందో అక్కడ కూడా మరి ఒక కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ని కూడా ఓపెన్ చేయటం, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ముఖ్యంగా పిల్లలకి అవగాహన కల్పించే విధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఇంకుడు గుంటలు తవ్వించడం కానివ్వండి, అలాగే కాంపోజిట్స్ పిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయడం కానివ్వండి, వారిగా మళ్ళీ సొంతంగా అక్కడ కూరగాయలు పండించే కార్యక్రమాలు కానివ్వండి, పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమం అవగాహన కల్పించే విధంగా ఈ రోజున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్న లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వహించి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాడి, అదేవిధంగా చెత్త విషయంలో కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్ని క్లీన్నెస్గా మెయింటైన్ చేసిన బాధ్యత ఉంది. ఏదైతే తడి చెత్త పొడి చెత్తను కూడా విడదీయటం కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ, అలాగే పెడన పట్టణంకి సంబంధించి కూడా ఏదైతే మరి లెగసీ వేస్ట్ ఉందో దాని అంతటినీ కూడా ఇప్పుడు క్లీన్ చేయడం జరిగింది. త్వరలోనే రానున్నటువంటి రోజుల్లో కూడా అదంతా క్లియర్ అయిన తర్వాత ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేసి డైలీ దాన్ని క్లీన్ చేసి మరి పట్టణంలో కూడా శానిటేషన్ మరింత మెరుగ్గా చేయడం జరుగుతూ ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. పెట్టుకోవాలి. ఏషియా ఖండం పైన, ఆసియా కాంటినెంట్ పైన హోల్డ్ తెచ్చుకునే దానికోసమని ఫస్ట్ అక్కడ నేవీ బేస్లు ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా అక్కడ నేవీ బేస్ ఎస్టాబ్లిష్ చేశారంటే అక్కడ చాలా మంది నేవీ వాళ్ళందరూ వస్తారు కనుక భారతదేశం నుంచి, చైనా నుంచి, పక్కనున్న మలేషియా నుంచి చాలా మంది అక్కడ వలసకు వెళ్లి కూలీలాగా అంతాను స్థిరపడ్డారు. యాక్చువల్లీ అంటే ఆ సింగపూర్ లో ఒక టైంలో కంట్రీ ఎలా ముందుకు, కంట్రీ ఎలా ప్రోగ్రెస్ అయ్యేది, ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ఉండేది అంటే అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా సోల్జర్స్ కనుక వాళ్ళందరికీ జీతాలు వస్తాయి. ఆ జీతాలని వాళ్ళు అక్కడ ఖర్చు పెడతారు. దానివల్లే కంట్రీ నడిచేది, అంతే, ఇంకేం లేదు. కంట్రీలో మనకి ఎటువంటి వనరులు కూడా లేవు. ఒక నది ఉండదు, మీకు ఒక కొండ ఉండదు, ల్యాండ్ కూడా పెద్దగా ఉండదు. యాక్చువల్లీ అంటే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే మీకు వాటర్ కావాలి, అప్పుడు మీరు పంట పండించగలుగుతారు. నేల ఉండాలి, మంచి నేల ఉంటే మంచి పంటలు తీయగలుగుతారు. లేదా ఇండస్ట్రీ కట్టాలి, అవునా కదా యాక్చువల్లీ. కానీ ఈ కంట్రీలో మంచి వాటర్ లేదు. సముద్రం ఉంది కానీ సముద్రం నీళ్ళ నుంచి ఏమీ పండించలేము. నేల కూడా చాలా తక్కువ ఉంది. ఇలాంటి టైంలో కంట్రీ మొత్తం ఆ బ్రిటిష్